కేటీఆర్ గారు ఆడకూతులు అంటే అత్యంత దురహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. మొన్నటికి మొన్న రాఖీ పౌర్ణమి ముందు రోజు మరి ఆడవాళ్లకు ఫ్రీ బస్సుల గురించి మాట్లాడితే రికార్డ్ డాన్సులు, బ్రేక్ డాన్సులు అన్నారు. ఈ రోజు సాక్షాత్తు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆడపడుచులకు అత్యంత పవిత్రమైన ఇష్టమైన పండగ బతుకమ్మ, ఎంగిలిపూల బతుకమ్మ మొదలైంది. ఈ రోజు ఈ రాష్ట్రంలో మరి మహిళలుగా ఉన్నటువంటి మంత్రులుగా పనిచేస్తున్న ఒక బీసీ మహిళ కొండ సురేఖ, ఒక ఆదివాసీ మహిళగా, ఎస్టీ మహిళగా నేనున్నా. మరి చాటుమాటకెందుకు ఏమనదలుచుకున్నామో బయటకు వచ్చాను. పండగ రోజు కూడా మమ్మల్ని ఎందుకు ఆడిపోసుకుంటావయ్యా? మీ ఇంట్లో కూడా ఆడపుత్రులు ఉన్నారు. మాలాంటి వాళ్ళ ఎంబటి పడి లేనిపోని ఆరోపణలు చేసి అనవసరంగా మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. కాబట్టి మీకు మనశ్శాంతి ఉండట్లేదు, మీ ఇంట్లో ఉండదు కూడా. తోటి ఆడకూతులుగా మేము మా బాధను నిన్న సురేఖ గారి మీద ఎట్లాంటి వీడియోలు పెట్టారు, మొన్న నా మీద అసెంబ్లీలో, పవిత్రమైనటువంటి అసెంబ్లీలో మార్పింగ్లు చేసి నేను ఎక్కడైనా నేను సవాల్ చేస్తున్నా. ఈరోజు మా నోళ్లను పినాయిల్ పెట్టి కడగాలంటారు. ఫస్ట్ మీ నోళ్లను మీరు కుండే చేసుకుంటారో గుండె చేసుకుంటారో ఏమంటారు, యాసిడ్ పోసుకొని కడుక్కోండి. అయినా కూడా మిమ్మల్ని సమాజం క్షమించదు. మా లాంటి వాళ్ళు ఇవాళ మేము ఎక్కడ బూతులు మాట్లాడుతామి, ఎక్కడ వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తామి. కాబట్టి చాటు కాదు కేటీఆర్, డైరెక్ట్ గా వచ్చి మీరు అనదలుచుకుంటే ఏమంటావు అను, మమ్మల్ని చిట్ చాట్లు ఎందుకు, డైరెక్ట్ గాను. కాబట్టి పండగ పూట కూడా ఆడకూతులమైన మా ఎంట పడి వేధించి అనవసరమైనటువంటి తప్పుడు కూతలు కూసేటువంటి నువ్వు, నీ కుటుంబంలో కూడా ఆడవాళ్లు ఉన్నారు. మా బాధ, మా ఆవేదన నీకు, నీ కుటుంబానికి తప్పకుండా తరుగుతాను ఈ సందర్భంగా.